Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. అండ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి రష్యా లెడ్ ట్రూప్స్ డిప్లాయిడ్ ఇన్ కజకిస్తాన్. సో ఆల్రెడీ ఐడియా ఉంటుందమ్మా. సి హియర్, దిస్ ఈజ్ రష్యా. ఒకసారి మ్యాప్ చూద్దాం. సి హియర్, దిస్ ఈజ్ రష్యా. ఇక్కడ రష్యాకి సరౌండ్ అయిన ఉన్న బార్డర్ కంట్రీ ఏంటమ్మా? కజకిస్తాన్. వెయిట్, సేమ్ కలర్ వచ్చేసింది. సి హియర్, ఇట్ ఈస్ Kazakhstan, one of the Central Asian countries. So, this area mottam, this area is completely Central Asian region. Okay, so Central Asian countries lo one of the biggest countries. Okay, chala pedda country amma Central Asian lo Kazakhstan anedi. Okay, and moreover dan yokka GDP ento telusamma. So, India mida 5 times more. GDP of Kazakhstan is 5 times more than that of GDP. That is almost equivalent to GDP of China. China yokka GDP to equal ga unna country. Okay, so very rich reserves of natural gas. So natural gas and oil reserves అనేవి చాలా ఎక్కువగా ఉన్న కంట్రీ. అయితే కజకిస్తాన్ అనేది ఇండియాకి చాలా దూరంగా ఉండడం వల్ల, మనకి యాక్సెస్ కూడా అంతగా లేకపోవడం వల్ల, సో మనకి రిలేషన్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఓకే, బట్ ఇది ప్రెసెంట్ న్యూస్ లోకి ఎందుకు వచ్చిందో ఒకసారి మనం చూసేద్దాం. సి హియర్, ఆల్రెడీ ఇండియన్, ఇది యాక్చువల్ గా ఈ రోజు ఆర్టికల్ ఇది ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ రష్యా అండ్ కజకిస్తాన్ రిలేషన్స్. బట్ మనం చూడవలసింది ఏంటంటే కజకిస్తాన్ అండ్ ఇండియన్ రిలేషన్స్. సో ఈ రోజు ఆర్టికల్ ఏంటంటే రష్యా గురించి మాట్లాడుతుంది కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ సినారియో. సో బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఆర్టికల్, ఒకసారి మనం ఇండియా కజకిస్తాన్ రిలేషన్స్ అనేవి మనం ఒకసారి బ్రీఫ్ గా 1 సెకండ్ లో చెప్పేసుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కాబట్టి ఇండియాకి సెంట్రల్ ఏషియా కంట్రీస్ యొక్క రిజర్వ్స్, ఓకే, సో ఆయిల్ రిజర్వ్స్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ అవ్వచ్చు, ఓకే, సో హైడ్రోకార్బన్ రిజర్వ్స్ అవ్వచ్చు. సో వీటికి యాక్సెస్ కోసం ఏంటంటే ఇండియా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. అందుకే సో మనకి నెక్స్ట్ రాబోయే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ఏంటంటే ఆల్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ యొక్క అథారిటీస్ ని పిలవడం జరిగింది. ఓకే, సో ఇన్వైట్ చేయడం కూడా జరిగింది బై నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే టు స్ట్రెంథెన్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గెట్ యాక్సెస్ ఫర్ దీస్ రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ అబండెంట్లీ ఇన్ దీస్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఓకే మా, సో ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో మనకి డైరెక్ట్ గా సెంట్రల్ యాక్సెస్ అనేది, సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ అనేది డైరెక్ట్ గా లేదు. సో మనం ఎదర్ వయా పాకిస్తాన్ వెళ్ళాలి, లేకపోతే ఇరాన్ నుంచి ఏంటంటే ఇక్కడ చబహార్ పోర్ట్ ఉంది, చబహార్ పోర్ట్ నుంచి మనం వెళ్ళవలసిన నెసెసిటీ అయితే ఉంది. సో దీని గురించి మనం ఎక్కువగా అప్డేట్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ చబహార్ పోర్ట్ నుంచి మనం ట్రేడ్ అనేది స్ట్రెంథెన్ చేసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ డీల్ కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఇండియా, కజకిస్తాన్ కి ఇండియాకి రిలేషన్స్. ఓకే, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ గా కజకిస్తాన్ అని కాదు, సెంట్రల్ ఏషియన్ తో కంప్లీట్ గా రిలేషన్స్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇండియా ఖచ్చితంగా స్ట్రైవ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ మేజర్ గా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన డెవలప్మెంట్స్, సో ఈ ఇంపాక్ట్ కూడా పడుతుందని ఇండియా చాలా చాలా భయపడుతుంది. ఓకే, ఎందుకంటే సో మనకి ఇరాన్ నుంచి ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్స్ ఆల్రెడీ నేను ముందుగా చెప్పినప్పుడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ సినారియోస్, ఐఎమ్ జస్ట్ వాంట్ టు రివైజ్ ద టాపిక్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియన్ రీజియన్ అనేది వెళ్ళాలి. సో అందుకే ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్విరాన్మెంట్ చాలా స్టేబుల్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇండియా ఎక్కువగా స్ట్రైవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద కరెంట్ సినారియో. కరెంట్ సినారియోకి వచ్చేసరికి, సో రష్యా అంట కజకిస్తాన్ లో ట్రూప్స్ ని ఇండల్ చేసిందంట. అసలు ఎందుకు ఇండల్ చేసింది? ఓకే, ఎందుకు డిప్లాయ్ చేసింది? సి హియర్, ప్రెసెంట్ కజకిస్తాన్ లో ఓకే ప్రొటెస్ట్ అనేవి రైజ్ అయ్యాయి. ఓకే, సో వైలెన్స్ అనేది చెలరేగింది. ఎందుకు చెలరేగింది? ఓకే, దీని గురించి బ్రీఫ్ గా ఒక 5 minutes చెప్పేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే,
సో ప్రెసెంట్ కజకిస్తాన్ లో వైలెన్స్ అండ్ ప్రొటెస్ట్ రైజ్ అవడానికి మెయిన్ రీజన్, సో ఇమ్మీడియట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆల్రెడీ కజకిస్తాన్ అనేది ముందుగానే చెప్పాను, ఓకే, వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్. అయితే ఆల్రెడీ ఫ్యూయల్ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రైసెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అది ఆల్రెడీ అబెండెంట్ గా ఉన్న కంట్రీ కాబట్టి. బట్ అంత రిచ్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా రీసెంట్ గా ఏంటంటే ఆ పర్టికులర్ కంట్రీలో ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది డ్యూ టు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సినారియోస్. వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ ఎందుకు ప్రైస్ ఇంక్రీజ్ చేయవలసిన నెసెసిటీ వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడట్లేదమ్మా. ఓకే, సో ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేశారు డిస్పైట్ దే ఆర్ హ్యావింగ్ హ్యూజ్ రిసోర్సెస్ ఆఫ్ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్. సో జనరల్ గా మనం ఇండియాలో మనం వెహికల్స్ కి జనరల్ గా ఏంటి యూస్ చేస్తామమ్మా? పెట్రోల్ యూస్ చేస్తాం, ఓకే, లేకపోతే డీజిల్ యూస్ చేస్తాం. ఓకే, సో జనరల్ గా మనం కుకింగ్ పర్పసెస్ కి ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఓకే, ఎల్పిజి అనేది యూస్ చేయడం జరుగుతుంది. కానీ కజకిస్తాన్ లో వాళ్ళకి నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వెహికల్స్ లో ఎల్పిజి అనేది యూస్ చేయడం జరుగుతుంది, బికాస్ దే ఆర్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ దిస్ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్. సో మనం ఓన్లీ కుకింగ్ పర్పస్ కి యూస్ చేస్తాం, బట్ వేరేస్ వాళ్ళు అక్కడ వెహికల్స్ కి కూడా ఏంటంటే ఈ ఎల్పిజి అనేది వాడటం జరుగుతుంది. అంత అబెండెంట్ గా ఉన్న అంత అబెండెంట్ సోర్సెస్ ఉన్న కంట్రీ. ఓకే, సో అంత తక్కువ ప్రైసెస్ కి ఉన్న ఒకేసారి ఇంక్రీజ్ చేసింది గవర్నమెంట్. ఓకే, సో డ్యూ టు పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇంక్రీజ్ చేసింది. సో ఇంక్రీజ్ చేసింది, సో దట్స్ వై యాక్చువల్ గా ప్రొటెస్ట్ అనేవి రైజ్ అయ్యాయి. ఓకే, కిక్ స్టార్ట్ అంటే ఇంక్రీజ్ చేసిన రోజు నుంచి యాక్చువల్ గా ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి, బట్ యాక్చువల్ గా దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ప్రొటెస్ట్ కి ఇది కాదమ్మా. బ్యాక్ డ్రాప్ అయితే కేవలం ఓకే జస్ట్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇంత దారుణమైన వైలెన్స్ అనేది క్రియేట్ చేయట్లేదు. సో దీని బ్యాక్ డ్రాప్ లో సినారియో అనేది వేరేగా ఉంది. ఓకే, ఒక్కసారి కొంచెం డీప్ గా వెళ్ళి చూస్తే, సో బ్రీఫ్ గా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మనకి రావాలి అంటే, I'll just compare it as that of 1857 revolt. మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. జనరల్ గా మనకి 1857 రివోల్ట్ యాక్చువల్ గా ఎప్పటి నుంచో డిఫరెంట్ పీపుల్ ఏంటంటే రివోల్ట్ కి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆపరేషన్ ఏంటంటే ఆ కోపాన్ని, ఆ యాంగర్ ని జస్ట్ హోల్డ్ చేసుకొని ఉన్నారు. దానికి ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏంటమ్మా? సిపాయిస్ కి కార్టిలేజెస్. ఆల్రెడీ మీరు హిస్టరీ చదువుంటే తెలుస్తుంది. ఓకే, దే హ్యాడ్ టు టేక్ ఫ్రమ్ దేర్ మౌత్. సో ఆ ఇన్సిడెంట్, ఆ సిచ్యువేషన్ అనేది యాక్చువల్ గా 1857 కి జస్ట్ ఇట్స్ ఏ ట్రిగ్గర్ పాయింట్, స్ట్రైకింగ్ పాయింట్. సో దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ గా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఏంటంటే రివోల్ట్ చేయడానికి వచ్చారు. సో ఓన్లీ సిపాయిస్ కాకుండా లైక్ కింగ్స్ వచ్చారు, ఓకే, లైక్ ఎంటర్ప్రీనర్స్, ఆర్టిసన్స్ అని చెప్పేసి అంటాం, ఆర్టిసన్స్ రావడం జరిగింది. ఓకే, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ రావడం జరిగింది, డిఫరెంట్ రీజన్స్. అప్పటి వరకు వాళ్ళలో ఉన్న యాంగర్ ని హోల్డ్ చేసి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దీన్ని ఒక స్ట్రైకింగ్ ఈవెంట్ గా, ట్రిగ్గర్ ఈవెంట్ గా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళలో ఉన్న యాంగర్ ని ఏంటంటే కంప్లీట్ గా బయట పెట్టి 1857 రివోల్ట్ అనేది రావడం జరిగింది. సేమ్ ఇన్సిడెంట్ నౌ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ కజకిస్తాన్. యాక్చువల్ గా ఇప్పటి నుంచో కొన్ని ఇయర్స్ ఇది యాక్చువల్ గా ఇట్ ఈస్ అన్ ఎక్స్ సోవియట్ యూనియన్, ఎక్స్ ఓకే సోవియట్ యూనియన్ స్టేట్. ఆల్రెడీ తెలుసు ఒకప్పుడు ఇది సోవియట్ యూనియన్ స్టేట్. సో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత ఏంటంటే యాక్చువల్లీ ఇది డెమోక్రటిక్ కంట్రీగా అనుకున్నప్పటికీ, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీ అని బయటకి చెప్తున్నప్పటికీ కూడా యాక్చువల్ గా ఫుల్ లెంత్ లో డెమోక్రసీ రాలేదని చెప్పుకోవాలి. ఎందుకు రాలేదో ఒకసారి ఇక్కడ మనం మాట్లాడదాం. ఓకే, సో ఆ యొక్క ఆపరేషన్ ని వీరు హోల్డ్ ఆన్ చేసి ఇక్కడ ఎప్పుడైతే ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయో ఒకేసారి ఇది ఒక స్ట్రైకింగ్ పాయింట్ గా, ట్రిగ్గర్ పాయింట్ గా ఏంటంటే వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళలో ఉన్న కంప్లీట్ యాంగర్ ని, గవర్నమెంట్ మీద ఉన్న వాళ్ళలో ఉన్న కంప్లీట్ యాంగర్ ని ఏంటంటే ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. ఓకేమా, జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ స్ట్రైకింగ్ పాయింట్, జస్ట్ ఒక ఫ్లాష్ పాయింట్. ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ చేయడం అనేది ఫ్లాష్ పాయింట్, బట్ దాని వెనకాల ఉన్న రీజన్ మాత్రం కేవలం ఇదే కదమ్మా. సో ఆ యొక్క గవర్నమెంట్ ని, ఓకే, మోర్ ఓవర్ పేరుకి, ఓకే, ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ స్పిరిట్, ఇన్ నాట్ ఇన్ స్పిరిట్. యాక్చువల్లీ డెమోక్రసీ అనేది నాట్ ఇన్ స్పిరిట్, ఓన్లీ ఇన్ లెటర్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఓన్లీ డెమోక్రటిక్ లైన్స్ మీద గవర్నమెంట్ నడుస్తుందని మాత్రమే చెప్తారు, బట్ యాక్చువల్ గా ఆన్ గ్రౌండ్ రియాలిటీ యాక్చువల్ గా అలా జరగట్లేదు. ఓకే, దానికి కారణమే ఈ ప్రొటెస్ట్. ఎందుకో చెప్తాను, సి హియర్.
because just it is a striking point, because government was not working on democratic lines. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ప్రెసిడెంట్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత కజకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ ఫస్ట్ టైం ఎలక్ట్ చేసినప్పుడు హూ ఇస్ ద ప్రెసిడెంట్ మా యాక్చువల్లీ సి హియర్ కశ్యం జోమాట్ టోకయావ్. ఓకే, కొంచెం స్పెల్లింగ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకే, మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి. ఓకే, సి హియర్ కశ్యం జోమాట్ టోకయావ్. యాక్చువల్లీ హీ ఇస్ ద ప్రెసిడెంట్. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ నుంచి ఇతను ఆల్మోస్ట్ 15 years కి ఎక్కువే చేశారమ్మా. ఓకే, సో ఎవ్రీ టైం ఆల్మోస్ట్ ఏంటంటే ఇతనికి ఫస్ట్ టైం ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు దీనికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది తెలుసమ్మా? 98%. 98% తో తను గెలవడం జరిగింది. ఓకే, సో ఇమీడియట్ గా విడిపోయిన తర్వాత ఎలక్షన్స్ కాబట్టి మేబీ యునానిమస్ గా గెలిపించారు అనుకుందాం. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా, ఓకే, రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా అతనికి 98% జరిగింది. అంటే ఎప్పటి నుంచో యాక్చువల్ గా ఈ ఫిగర్ ఒక్కసారి మనం చూడాలమ్మా. 15 years కి ఇంకా చాలా చాలా ఎక్కువగానే అతను రూల్ చేయడం జరిగింది. ఓకే, సో ఎప్పటి నుంచో రూల్ చేసుకుంటూ రావడం జరిగింది అతను. అన్ని ఇయర్స్ నుంచి అతను రూల్ చేసుకుంటున్నా ఇంకా స్టిల్ 98% పీపుల్ అతనికి ఓట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నిజంగా డెమోక్రసీ లైన్స్ మీద ఓటింగ్ జరుగుతుందనేనమ్మా. సో ఇక్కడ మనకేంటి క్లియర్ గా కరప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ టైం 98% వచ్చిందంటే ఓకే, సో ఇమీడియట్ గా విడిపోయింది. మేబీ దాని వల్ల ఏంటంటే ఒక డెమోక్రటిక్ ఆ పర్టికులర్ లీడర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద ఏంటంటే ఓట్స్ వేశారు అనుకుందాం. స్టిల్ ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా అతనికి 98% ఓటింగ్ వచ్చింది. చూపించడం 98% ఓటింగ్ చూపించేస్తున్నారు. ఓకే, ఎలా వస్తుంది? ఓకే, ఇన్ని ఇయర్స్ నుంచి అంతమందిని సాటిస్ఫై చేస్తూ నిజంగా వస్తున్నారా? అలా వచ్చుంటే ఈ రోజు యాక్చువల్ గా ప్రొటెస్ట్ అనేవి జరిగి ఉండేవి కాదేమో. ఓకే, యాక్చువల్ గా ఇట్ ఈస్ ద మేజర్ ట్రిగ్గర్ పాయింట్. ఓకే, సో మోర్ ఓవర్ అక్కడ పేరుకే డెమోక్రసీ అనేది ఉంది. మేజర్ గా అక్కడ డిక్టేటర్షిప్ అనేది నడవటం జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్లీ ద ప్రెసిడెంట్ ఈస్ యాక్చువల్లీ డిక్టేటింగ్. సో ఆల్రెడీ అక్కడ కజకిస్తాన్ లో ఉన్న సిటిజన్స్ అందరికీ తెలుసు. సో ఇతను ఏంటంటే కంటిన్యూగా ఎలక్షన్స్ లో విన్ అవడం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ యొక్క డిసెండెంట్స్ పిల్లలు వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ లో ఏంటంటే చాలా ఎక్కువగా లైక్ ప్రాపర్టీస్ అసెట్ ఉండడం, చాలా డామినెంట్ గా ఉండడం. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తే డిక్టేటర్షిప్ అయిపోయి ఏది చెప్తే అదే కంట్రీలో జరగడం. సో కంప్లీట్ గా ఏంటంటే సొసైటీ అనేది ఒక అన్ఈక్వల్ గా అయిపోవడం జరిగింది. ఓకే, రిచ్ వాళ్ళు రిచ్ అయిపోతున్నారు, పూర్ వాళ్ళు పూర్ అయిపోతున్నారు. కంప్లీట్ గా అన్ఈక్వల్ లైన్స్ మీద ఏంటంటే కంట్రీ అనేది నడవడం జరుగుతుంది. కంప్లీట్ గా బ్యాలెన్స్ అనేది తప్పింది. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంకా కొనసాగుతున్న కొద్దీ ఇతను ఏంటంటే రీసెంట్ గా తనకి మెంటర్ ని అపాయింట్ చేసుకున్నారు. ఓకే, అంటే తన యొక్క పొలిటికల్ కెరియర్ కి సక్సెసర్ గా తను ఒక మెంటర్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అతని పేరు నూర్ సుల్తాన్ నజర్బాయో. ఓకే, యాక్చువల్ గా ఇతను ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు, ఓకే, సి హియర్ వేర్ ఇస్ ఇట్, ఈ టోకయో ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు ఏంటంటే తిను ఫారెన్ డిప్లొమేట్ గా వర్క్ చేశారంట, ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారంట, సో డిఫెన్స్ మినిస్టర్ గా వర్క్ చేశారంట. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాలా పోస్ట్ అనేది అతను ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇతను ఒక పొలిటికల్ సక్సెసర్ గా ఇతను మెంటర్ కింద ఇతన్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా గేమ్ ఆడుతున్నారంట, సో ఆల్రెడీ ఈ ప్రెసిడెంట్ మీద ఆల్రెడీ సిటిజన్స్ కి చాలా డిసెంట్ ఉంది. ఓకే, సో మీరు ఒక అథారిటేటివ్ చూపిస్తున్నారు, డిక్టేటర్షిప్ చూపిస్తున్నారు, నిజంగా ఓటింగ్స్ అనేవి అలా జరగట్లేదు. ఓకే, సో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు క్యారీ ఆన్ చేస్తున్నారు, చాలా కాన్స్పిరెన్సీ లైక్ కరప్షన్ కి మీరు దారి తీశారు, కరప్షన్ వల్లే మీరు యాక్చువల్ గా ఎలక్షన్స్ అనేవి గెలుస్తున్నారని చెప్పేసి ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. అయితే తిను ఈ మెంటర్ అపాయింట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ ప్రొటెస్ట్ అన్ని తగ్గించి, ఓకే, తను ఏదైతే ఆ అన్ఈక్వల్స్ అనేది క్రియేట్ చేశారో, ఏవైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారో, డిఫరెన్సెస్ క్రియేట్ చేశారో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, ఓకే, ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇతను కొంతవరకు ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ మళ్ళీ ఏ లైన్స్ మీద వచ్చారంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ క్యారీ ఆన్ అవ్వాలి అంటే ఫస్ట్ పర్సన్ ఎవరమ్మా? ప్రెసిడెంట్, సెకండ్ పర్సన్ మెంటర్ కదా. తినేమంటారు? సో మెంటర్ చూసుకుంటారు అంటున్నారు. ఓకే, తినేమంటారు? ప్రెసిడెంట్ చూసుకుంటారు అంటారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే డ్యూయల్ గేమ్ అనేది ఆడటం జరుగుతుందంట. సో ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఏంటొస్తుంది? ఫెయిల్యూర్.
సో వాళ్ళకి ఏమైతే అనుగుణంగా ఉందో, సో పాలిసీస్ ఏమైనా డిజైన్ చేయమంటే ఇది మెంటర్ యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి, మెంటర్‌ని అడుగుతుంటే ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయరని. సో ఈ విధంగా ఒక డ్యూయల్‌షిప్ ఆహ్, ఏంటి ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి అనుకూలంగా లేని వాటిని వీళ్ళు ఈ డబుల్ గేమ్ అనేది ఆడుతూ వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారంట. సో దీనివల్ల ఇంకా వీళ్ళలో ఉన్న ఈ యాంగర్ అనేది ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ అయిపోవడం జరిగింది. సో ఎన్హాన్స్ అయిపోయి ఇది ఫ్యూయల్ ప్రైసెస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశారో ఇంకా ఇమ్మీడియేట్‌గా ఏంటంటే ఈ యాంగర్‌నంతా ఒకేసారి ఔట్ బర్స్ట్ అనేది అయిపోయింది. ఎప్పటినుంచో ఈ యొక్క ప్రెసిడెంట్ మీద ప్రొటెస్ట్ అనేది చేద్దాము అని స్లోగా ఏంటి యాంగర్ అనేది బిల్డప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సక్సెసర్ మెంటర్‌ని అపాయింట్ చేసారో వీళ్ళు మళ్ళీ డబుల్ గేమ్ ఆడి ఓకే. సో ఈ విధంగా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసరికి ఈ ఫ్యూయల్ ప్రైసెస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో సో ఆటోమేటిక్‌గా కంప్లీట్‌గా యాంగర్ అనేది ఔట్ బర్స్ట్ అయిపోవడం జరిగింది. ఓకే. అయితే సీ హియర్ దానికి కజకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఓకే. సో ప్రెజెంట్ కజకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సో మేము ఎక్కువగా రష్యన్ వైపు సేమ్ ఎక్కువగా సోవియట్ యూనియన్స్ ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఉన్న ప్రతి కంట్రీకి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందమ్మా. మీరు ఆల్రెడీ యుక్రెయిన్‌లో చూసుంటారు. ఓకే. బెలారస్‌లో చూసుంటారు. సో జనరల్‌గా ఏంటి యుక్రెయిన్ నేను ఆల్రెడీ అనాలిసిస్ చేశాను. ఓకే. కంప్లీట్‌గా ఏంటి ప్రో రష్యన్, ప్రో యూరోపియన్. కొంతమంది ఏంటంటే రష్యాలో ఇన్‌క్లైన్ అవుతారు. కొంతమంది ఏంటంటే యూరోపియన్స్ వైపు ఇన్‌క్లైన్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ సినారియో. ఒకప్పుడు రష్యాలో ఇది ఇన్‌బైబ్ అయి ఉంది కాబట్టి సో జనరల్‌గా ఏంటి సో వాళ్ళేమంటున్నారు కొంతమంది యూరోపియన్స్ వైపు ఇన్‌క్లైన్ అయిపోయారు. సో వాళ్ళేంటంటే ఒక కాన్స్పిరసీ అనేది క్రియేట్ చేసి ఒక కుట్ర అనేది పన్నాగి ఇలాగా ఈ ప్రో రష్యన్ పీపుల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో కజకిస్తాన్‌ని వాళ్ళని రెచ్చగొట్టి ప్రొటెస్ట్‌కి దారి తీసేలా చేశారు అని చెప్పేసి కజకిస్తాన్‌లో ఉన్న ప్రో యూరోపియన్స్ చెప్పడం జరిగింది. అంటే లైక్ నాట్ కజకిస్తాన్‌లో ఉన్న ప్రో రష్యన్స్ చెప్పడం జరిగింది. ఓకే. సో యూరోపియన్స్ మేము లైక్ నాటో ఫోర్సెస్‌లో జాయిన్ అవ్వమని చెప్పేసి యూరోపియన్ వైపు ఇన్‌క్లైన్ అవ్వటానికి హెల్ప్ చేసే విధంగా ఏంటంటే రెచ్చగొట్టి యూరోపియన్ నేషన్స్ ఓకే. నాటో పవర్స్ ఏంటంటే జనరల్‌గా వెస్ట్ పవర్స్ అంటాం కదా! వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఈ ప్రో రష్యన్ పీపుల్ అనేవాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటేంటి అని ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్ చెప్తుంది. ఓకే. సో ఆల్రెడీ మాకు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. దీనికి అంతా కారణం కొంతమంది సిటిజన్స్ ఎవరైతే కజకిస్తాన్‌లో ఉన్నారో హూ హూ ఆర్ ప్రో యూరోపియన్స్ ఓకే. సో యూరోపియన్ వైపు ఎక్కువగా ఎవరైతే ఇన్‌క్లైన్ అవుతారో వాళ్ళు ఈ ప్రొటెస్ట్ అనేవి చేస్తున్నారు. నాట్ ద ప్రో రష్యన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సేమ్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యాయో ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే సో లైక్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ గ్రూప్ ఏంటి మోర్ ఓవర్ ఇస్లామైజేషన్ కంప్లీట్‌గా ఆల్ ఓవర్ కంట్రీ ఏంటంటే ఇస్లామిక్ డామినెంట్ గ్రూప్‌గా ఎదగాలి అని చెప్పేసి కూడా ఈ గ్రూప్ ట్రై చేస్తుంది. ఓకే. సో కంప్లీట్‌గా ఇస్లామిక్ రీజియన్‌గా ప్రమోట్ చేయటానికి కూడా ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ ఏంటంటే ఇలా ప్రొటెస్ట్ అనేవి చేస్తున్నాయి అని చెప్పేసి కూడా కజకిస్తాన్ ఏంటంటే చెప్తున్నారు. టు ద ఔట్‌వర్డ్ వరల్డ్ బయటి వరల్డ్‌కి యాక్చువల్‌గా. కానీ ఇస్లామైజేషన్ కోసమే కంప్లీట్‌గా చేస్తున్నారనే సినారియో మాత్రం ఎవరు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు అరబ్ నేషన్స్ సీ హియర్ ఇంతకుముందు అరబ్ నేషన్స్ ఎక్కువగా స్ట్రైవ్ చేసేవి. వాళ్ళ యొక్క ఇస్లామిక్ వరల్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఇస్లామిక్ పవర్ అనేది పెరగాలని చెప్పేసి క్రియేట్ చేసేవి. బట్ నాట్ నౌ. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏంటంటే సో అంత ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్రెడీ ఈ అరబ్ నేషన్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఫేస్ చేస్తూ ప్రెజెంట్ బిజీలో ఉండేటప్పుడు ఇలాంటి టైంలో ఒక నేషన్‌ని కంప్లీట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఓకే. సో అందుకని చెప్పేసి ఈ పాయింట్ ఎవరైతే చెప్తున్నారో ఓకే. సో కంప్లీట్‌గా ఎంటైర్ వరల్డ్‌ని ఇస్లామిక్ నేషన్‌గా తీర్చిదిద్దటానికి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న కొన్ని ఫోర్సెస్ కూడా కజకిస్తాన్‌కి హెల్ప్ చేసి ప్రొటెస్ట్ అనేవి రైజ్ చేయిస్తున్నారు. సో డిఫరెంట్‌గా స్టోరీస్ చెప్పుకోవడానికి ఏముందమ్మా డిఫరెంట్ స్టోరీస్ అనేవి చెప్పడం బయటకొచ్చాయి. ఓకే. సో వాట్ ఈస్ ద ట్రూ స్టోరీ అని మనం చూస్తే ఆల్రెడీ గవర్నమెంట్ ఏంటంటే డెమోక్రటిక్ లెన్స్ మీద లేకపోవడం వల్ల సో దానికి కంప్లీట్‌గా ఆ యాంగర్ అనేది ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న యాంగర్ అనేది ఒకేసారి ఔట్ బర్స్ట్ అవ్వడం జరిగింది. ఓకే. అయితే సీ హియర్ ఎప్పుడైతే ఇది ఔట్ బర్స్ట్ అయిందో సో గవర్నమెంట్ ఆల్రెడీ సో రిక్వెస్ట్ అడుగుతుంది కదమ్మా! ఇక్కడ కజకిస్తాన్ గవర్నమెంట్ ఎవరిని రిక్వెస్ట్ అడిగిందంటే సిఎస్‌టిఓ. సిఎస్‌టిఓ అంటే ఏంటంటే సోవియట్ యూనియన్. ఓకే. ఒకప్పుడు ఎక్స్ సోవియట్ యూనియన్‌లో ఉన్న కొన్ని కంట్రీస్ మేజర్‌గా 6 కంట్రీస్ అలాంగ్ విత్ రష్యా అండ్ అలాంగ్ విత్ 5
సి హియర్ ఎక్స్ సోవియట్ స్టేట్స్ ఇవన్నీ కలిపి ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసాయమ్మా. అవే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. అంటే ఈ 5 అదర్ ఎక్స్ సోవియట్ స్టేట్స్ ఉన్నాయి కదమ్మా, వీటికి ఎప్పుడైనా టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ సెసనిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ ఎటువంటి థ్రెట్స్ ఉన్నా, ఇంటర్నల్ వైలెన్స్ అనేది క్రియేట్ అయినా, ఇంటర్నల్ ప్రొటెస్ట్ అనేవి క్రియేట్ అయినా, సో ఈ యొక్క మిలిటరీ ఏలియన్స్ దీనికి రష్యా డామినెంట్ గా ఉంటుందన్నమాట. రష్యా ఏం చెప్తే అది. ఓకే, వాళ్ళ యొక్క మిలిటరీ ఏలియన్స్ అనేది వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ కంట్రీలో పీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, ఆ ప్రొటెస్ట్ ఏంటంటే కంప్లీట్ గా తగ్గిస్తుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళని కజకిస్తాన్ హెల్ప్ అడిగింది. ఆల్రెడీ మేము సిగ్నేటరీ అయి ఉన్నాం కదా ఇందులో, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ లో. సో ఫస్ట్ మాకు హెల్ప్ పంపించండి, మిలిటరీ ఏలియన్స్ పంపించండి అని చెప్పేసి కజకిస్తాన్ గవర్నమెంట్ ఏంటంటే సిఎస్టిఓని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రెసెంట్ సిఎస్టిఓ యొక్క కరెంట్ చైర్పర్సన్ ఎవరంటే అర్మేనియా యొక్క ప్రైమ్ మినిస్టర్. సో అతను ఎవరైతే ప్రెసెంట్ చైర్మన్ ఉంటారో వాళ్ళకి కదా మా రిక్వెస్ట్ వెళ్తుంది. సో అతను ఏంటంటే ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి, సో వీఆర్ రెడీ టు సెండ్ అవర్ ట్రూప్స్, మా యొక్క సిఎస్టిఓ ట్రూప్స్ ని మేము పంపించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇందులో మేజర్ గా ట్రూప్స్ ఎవరుంటారమ్మా? రష్యన్ ట్రూప్సే, మేజర్ గా రష్యన్ ట్రూప్స్. ఎందుకంటే కంప్లీట్ గా ఈ ఆర్గనైజేషన్ కి డామినెంట్ పవర్ ఎవరైతే రష్యా. ఓకే, డామినెంట్ పవర్ రష్యా కాబట్టి అందుకే రష్యన్ లెడ్ ట్రూప్స్ డిప్లాయిడ్ ఇన్ కజకిస్తాన్. వై? బికాస్ కజకిస్తాన్ రిక్వెస్టెడ్ దిస్ సిఎస్టిఓ టు సెండ్ ట్రూప్స్ ఇన్ ఆర్డర్ టు సస్పెండ్ దిస్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ ఆపటానికి, తగ్గించడానికి ఈ సిఎస్టిఓని కజకిస్తాన్ గవర్నమెంట్ ఏంటంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్, ఇక్కడ అర్మేనియన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వచ్చారంటే ప్రెసెంట్ ఈ సిఎస్టిఓ ప్రెసెంట్ చైర్మన్ ఎవరంటే అర్మేనియా ప్రైమ్ మినిస్టర్, అందుకని అతను ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారు. అయితే దీనికి అల్టిమేట్ గా పవర్ ఎవరు ఉన్నారు అంటే సిఎస్టిఓకి రష్యా. ఎందుకంటే దీనికి ఫండ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆర్మీని ట్రైన్ చేసుకొని ఆర్మీకి అన్ని కంప్లీట్ గా అసిస్టెన్స్ ఇవ్వడం మొత్తం రష్యాకి చాలా ఇంపార్టెంట్. ఈ సోవియట్ ఒకప్పుడు ఎక్స్ సోవియట్ స్టేట్స్ ని అది హోల్డ్ ఆన్ చేసుకోవడం రష్యాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ రష్యాకి? సి హియర్ రష్యాకి ఎందుకు ఇంపార్టెంట్ ఈ సోవియట్ యూనియన్? సి హియర్ ఇది రష్యా కదమ్మా. సి హియర్ ఫిన్లాండ్, బోర్డర్ కంట్రీ ఫిన్లాండ్. ఇప్పుడు ఈ ఫిన్లాండ్ కూడా నాటో పవర్స్ లో జాయిన్ అవ్వడానికి వెస్ట్రన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తుంది. ఓకే, ఇట్ వాంట్ టు జాయిన్ ఇన్ యూరోపియన్ యూనియన్ పవర్స్. ఓకే, సో వాళ్ళ వైపు ఇన్క్లైన్ అవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ యుక్రెయిన్. సో యుక్రెయిన్ లో మనకు ఆల్రెడీ మనం అనాలిసిస్ చేసాం. కంప్లీట్ గా యుక్రెయిన్ లోనే ఏంటంటే ఈ వెస్ట్ యుక్రెయిన్ పీపుల్ ఏంటంటే యూరోపియన్ సైడ్ షిఫ్ట్ అవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. బెలారస్ ఇష్యూ, అయితే బెలారస్ ఇష్యూ కూడా ఉంది. బట్ బెలారస్ లోని ప్రైమ్ మినిస్టర్ ని రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ ఏంటంటే జస్ట్ హోల్డ్ ఆన్ చేయగలిగారు. ఓకే, బట్ ఈ ప్రొటెస్ట్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు వీ డోంట్ నో ద ఫ్యూచర్ ఆఫ్ బెలారస్ ఈవెన్. ఓకే, అండ్ సి హియర్ ఇక్కడ యుక్రెయిన్ స్టేబుల్ గా లేదు, బెలారస్ స్టేబుల్ గా లేదు, ఫిన్లాండ్ లో స్టేబుల్ గా లేదు. ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్క్లైనింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ నేషన్స్. ఇప్పుడు చాలా ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకుంటుంది రష్యాతో నెక్స్ట్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ అయిన కజకిస్తాన్. ఓకే, ఈ పార్ట్ వెయిట్ ఐ చేంజ్ కలర్. కజకిస్తాన్. ఇప్పుడు ఈ కజకిస్తాన్ లో ప్రొటెస్ట్ అనేవి ఎక్కువగా జరిగితే ఎవరికమ్మా ఎక్కువగా లాస్? రష్యా. రష్యాకి చాలా ఎక్కువగా లాస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ప్రొటెస్ట్ అనేది ఒకవేళ వెస్ట్రన్ నేషన్స్ స్పాన్సర్ చేసినప్పటికీ, లేకపోతే కొంతమంది సిటిజన్స్ ఏంటంటే కంప్లీట్ గా దీని గవర్నమెంట్ ని పడగొట్టేసి కంప్లీట్ గా వాళ్ళు అటైన్ గాని చేస్తే అది రష్యా మాట వినకపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్స్ అయిన ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్ గా ఈవెన్ ద ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా, సో మోర్ ఓవర్ ఇందులో ఎలక్ట్ అయిన మేజర్ గా పర్సన్స్ రష్యన్ అడ్మినిస్ట్రేషన్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, సో రష్యన్ పుతిన్ తో రష్యన్ ప్రెసిడెంట్ ఏంటంటే జనరల్ గా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. బికాస్ దే ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ రష్యా దాన్ పీపుల్ కన్నా ఎక్కువగా ఈ యొక్క రూలర్స్ ఏంటంటే ఎక్కువగా రష్యా వైపు ఎక్కువగా మొగ్గు చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో, ఓకే, అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఇది వెస్ట్రన్ నేషన్స్ అయిన ఈ యూరోపియన్ నేషన్స్ ఏంటంటే ఒకవేళ ఇందులో కానీ ఇన్వాల్వ్ అయితే, ఓకే, సో ఖచ్చితంగా కజకిస్తాన్ వాళ్ళు కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ గాని అటైన్ చేసేసుకుంటే నెక్స్ట్ రష్యాకి లార్జెస్ట్ బౌండరీ ఇష్యూ అనేది కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో సి హియర్ కంప్లీట్ గా రష్యా అండర్ ప్రెషర్. ప్రెసెంట్
పుతిన్స్ గవర్నమెంట్ అండర్ ప్రెషర్. ఒకవైపు ఫిన్లాండ్ ఇష్యూ, ఓకే, ఒకవైపు బెలారస్ ఇష్యూ, ఒకవైపు యుక్రెయిన్, ఒకవైపు కజకిస్తాన్. సో ఈ విధంగా కంప్లీట్ గా ఇటువైపు ఏమో చైనా. ఓకే, సో కంప్లీట్ గా ఏంటంటే తనకి ఇన్స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎక్స్టర్నల్ గా, ఫారిన్ గా ఏంటంటే ఆ బౌండరీస్ విషయంలో కంప్లీట్ గా ఏంటంటే రేపు ఫ్యూచర్ లో ఈజీగా ఈ రూట్స్ ని ఉపయోగించుకొని ఎక్కువగా వెస్ట్రన్ నేషన్స్ ఏంటంటే కంప్లీట్ గా రష్యాని తొక్కే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి రష్యా అనేది ఎక్కువగా బాధపడడం జరుగుతుంది. సో అందుకే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి రష్యా ఇమీడియట్ గా తన యొక్క ట్రూప్స్ అనేది పంపించడం జరిగింది. సో తనకి బౌండరీ కంట్రీస్, ఒకప్పుడు సోవియట్ యూనియన్స్ లో ఎటువంటి ఇన్స్టెబిలిటీ అనేది వచ్చినా ఫస్ట్ వెంటనే రెస్పాండ్ అయ్యేది ఏంటమ్మా? రష్యా. ఓకే, బికాస్ ఇట్ వాంట్స్ టు హోల్డ్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఎప్పుడైతే అవి వెస్ట్ వైపు మొగ్గు చూపాయో, వెళ్ళిపోయాయో, సో తన యొక్క సెక్యూరిటీ అనేది కంప్లీట్ గా పోవటం జరుగుతుంది. ఓకే, సో మీకు కాన్సెప్ట్ కంప్లీట్ గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా. ఓకే, సి హియర్, రష్యన్ క్యాపిటల్ అయిన మాస్కో లెడ్ మిలిటరీ ఎలియన్స్ అంటే రష్యన్ గవర్నమెంట్ ట్రూప్స్ ని పంపించడం జరిగింది కజకిస్తాన్ అని చెప్పేసి చెప్తుంది. ఆల్రెడీ చెప్పాను. ఎనర్జీ రిచ్ సోర్సెస్ కజకిస్తాన్ అని చెప్పేసి సిఎస్టిఓ గురించి చెప్పాను. ఓకేమా, సో ఈ విధంగా ప్రెసెంట్ అయితే ట్రూప్స్ ని పంపించడం జరిగింది. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కజకిస్తాన్, హౌ ఇట్ విల్, తర్వాత ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది వరల్డ్ పాలిటిక్స్ మీద అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్, రీనేమింగ్ అరుణాచల్ ప్రదేశ్ లొకేషన్స్ ఏ రిడిక్యులస్ ఎక్సర్సైజ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ అనేది ఏంటంటే ఇప్పుడుది కాదమ్మా. ఓకే, సో మనకి చైనాతో డిస్ప్యూట్స్ ఆల్రెడీ మనకి ఇండియాకి చైనాకి, నేను మొన్నే, వేర్ ఇస్ దిస్ పెన్? ఓకే, సో ఇండియాకి చైనాకి ఆల్రెడీ వెస్ట్రన్ సెక్టర్ లో, మిడిల్ సెక్టర్ లో, ఈస్టర్న్ సెక్టర్ లో ఏంటంటే ఆల్రెడీ ఈ బార్డర్ డిస్ప్యూట్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో మనకి ఈ వెస్ట్రన్ సెక్టర్ లో మనకి జాన్సన్ లైన్ ఏంటంటే మనం ఇండియా చైనాకి బౌండరీ లైన్ అని చెప్పేసి అంటాం. కానీ వాళ్ళు ఏంటంటే మెక్డొనాల్డ్ లైన్ అనేది ఏంటంటే ఇండియాకి చైనాకి వాళ్ళు చెప్తారు. ఓకే, అది బౌండరీ లైన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఆ ఇష్యూ డిస్ప్యూట్ లో ఉంది. అండ్ ఈస్టర్న్ సెక్టర్ లో ఉన్న మెక్మోహన్ లైన్ ఏంటంటే వీళ్ళు చైనా వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము షిమ్లా అకార్డ్ లో మేము సైన్ చేయలేదు, సో వీ వోంట్ యాక్సెప్ట్ దిస్ మెక్మోహన్ లైన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ లైన్స్ ఏంటి అని చెప్పేసి మీకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హిస్టరీ. ఓకే, సో హిస్టరీలో ఏంటంటే కంప్లీట్ గా దీని గురించి చెప్పడం జరుగుతుందమ్మా. ఇఫ్ యు ఆర్ బిగినర్స్, జస్ట్ హోల్డ్ అండ్ యూ విల్ కంప్లీట్ ద స్టాటిక్ పోర్షన్ ఇన్ ద కమింగ్ సెషన్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో see here we have to, so background static portion complete చేస్తుంటే కరెంట్ అఫైర్స్ అనేది లాగ్ అయిపోతుంది కాబట్టి we want to cover more current affairs. okay, so see here, సో ఈ విధంగా ఇండియాకి చైనాకి వెస్ట్రన్ సెక్టర్ లో, మిడిల్ సెక్టర్ లో, ఈస్టర్న్, వెస్ట్రన్ సెక్టర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆ లడాక్ లోనే కదమ్మా. సో లడాక్ రీజియన్ లో ఏంటంటే అక్షయ్ చిన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇన్ ఇండో చైనా వార్ 1962 ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అండ్ మిడిల్ సెక్టర్ లో లైక్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ లో ప్రెసెంట్ అయితే స్టేబుల్ గానే మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఎటువంటి ప్రొవోకేషన్స్ చేయట్లేదు. నాట్ ప్రొవోకేషన్స్ ఇన్ ద సెన్స్ ఎటువంటి అగ్రెషన్స్ కి దారి తీయట్లేదు. వై? బికాస్ ఇక్కడ ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ అనేది లేకపోవడం వల్ల. అండ్ మోర్ ఓవర్ ఈస్టర్న్ సెక్టర్ లో సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ మళ్ళీ ఎక్కువగా మనకి అగ్రెషన్స్ కి పాల్పడుతుంది చైనా. ఓకే, సో ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ గురించి కాబట్టి అసలు అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాకి ఎందుకు ఇంపార్టెంట్ ఒకసారి మనం చూసేద్దాం. ఓకేమా, see here, this is China, this is Nepal. మీకు అందరికి మ్యాప్స్ ఐడియా ఉంది అనుకుంటున్నాను. this is India. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్, see here, ఇక్కడ తవాంగ్ ఉంటున్నాం. సో నాట్ హియర్ ఇక్కడ తవాంగ్ రీజియన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో ఎందుకు ఇంపార్టెంట్ ఏరియా చెప్తాను. సి హియర్, ఈ రీజియన్ ఉంది చూసారా అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రీజియన్. ఓకే, ఈ రీజియన్ అనేది కంప్లీట్ గా టిబెట్ ఎథ్నిక్ గ్రూప్ తో ప్యారలల్ గా ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి టాగిన్, ఐ థింక్ సో ఐ హావ్ ఫౌండెడ్ దేర్, see here, this Tagin tribe, Naishi tribe, Galo tribe. సో ఇలాగా డిఫరెంట్ ట్రైబ్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఏరియాలో ఉండడం జరిగిందమ్మా. సో వీళ్ళ యొక్క ఎథనిక్ కల్చర్ అండ్ మోర్ ఓవర్
this Tibet. So Tibet is now under the control of China kabatti, it is under the control of China kabatti. So వీళ్ళ యొక్క ethnic group, okay, same ethnic group అనేది ఉండడం జరిగిందంట. Okay, so what the China is claiming, so Tibet మా కంట్రోల్ ఉంది కాబట్టి we all come under one umbrella. సో మా యొక్క కల్చర్ ఒకటే, మా యొక్క ఎథనిక్ కల్చర్ అనేది ఒకటే. సో దిస్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఆల్సో అవర్స్ అని చెప్పేసి, మా యొక్క ఎథనిక్ కల్చర్ ఒకటే, సో మీరు అన్యాయంగా మా దగ్గర తీసుకున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సి హియర్, ఈ యొక్క ట్రైబ్స్ అనే వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నారు. సో యాక్చువల్ గా బ్రిటిష్ ఎంపైర్ ఏంటంటే డివైడ్ అనేది కరెక్ట్ గా జరగలేదు. సో ఈ మెక్మోహన్ లైన్ మేము యాక్సెప్ట్ చేయలేదు, మీరు ఇల్లీగల్ గా మీరు ఆక్యుపై చేయడం అనేది జరిగింది. సో గివ్ బ్యాక్ ఆర్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఓకే మా, సి హియర్, అండ్ మోస్ట్ ఓవర్ 6th దలైలామా, వాళ్ళకి 6th దలైలామా అంటే ఏంటంటే వాళ్ళకి జనరల్ గా ఏంటంటే అమ్మ టిబెట్ లో జనరల్ గా బుద్ధిజం ఫాలో అవుతారు కదా. సో వాళ్ళ యొక్క అఫీషియల్, ఓకే, అఫీషియల్ ఇన్ ద సెన్స్ నేను పొలిటికల్ సెన్స్ లో చెప్పట్లేదమ్మా, రిలీజియస్ అఫీషియల్. ఓకే, సో రిలీజియస్ అఫీషియల్ ని జనరల్ గా వాళ్ళు దలైలామా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రిలీజియస్ అఫీషియల్ కూడా ఈ తవాంగ్ అని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న తవాంగ్ రీజియన్ లో పుట్టడం జరిగిందంట. ఓకే, వాళ్ళ యొక్క 6th రిలీజియస్ అఫీషియల్. ఓకే, సో మా యొక్క రిలీజియస్ అఫీషియల్ మీ తవాంగ్ లో పుట్టారు అంటే యాక్చువల్ గా వీళ్ళందరూ కూడా ప్రెసెంట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆల్మోస్ట్ 50 lakh అనుకుంటామా. ఓకే, సో నెంబర్ నాకు ఐడియా లేదు, ఒకసారి చెక్ చేయండి. సో ఈ పీపుల్ అందరూ కూడా యాక్చువల్ గా మా యొక్క యాక్చువల్ గా వీళ్ళు మంగ్లాయిడ్స్ ఎథనిక్ గ్రూప్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ మంగ్లాయిడ్స్ ఎథనిక్ గ్రూప్ యొక్క డిసెండెంట్స్ వీళ్ళందరూ కూడా. ఓకే, మంగ్లాయిడ్స్ ఎథనిక్ గ్రూప్ యొక్క డిసెండెంట్స్ మేమందరం కూడా. వై, బికాస్ మా యొక్క రిలీజియస్ అఫీషియల్ అయిన ఓకే దలైలామా కూడా తవాంగ్ రీజియన్ లోనే, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న తవాంగ్ రీజియన్ లో పుట్టడం జరిగింది. సో we are all come under one ethnic group and one umbrella. సో యాక్చువల్లీ ఈ రీజియన్ అంతా మాదే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే జరిగిందమ్మా. ఓకే, సియర్, అండ్ మోర్ ఓవర్, సో టిబెట్ యొక్క క్యాపిటల్ సియర్ లాసా. ఓకే, ఇక్కడున్న ఇప్పుడు సేమ్ చెప్తున్నాను కదమ్మా, సిహియర్. సో అక్కడున్న లాసాలో ఉన్న మొనాస్ట్రీ అండ్ తవాంగ్ రీజియన్ లో ఉన్న మొనాస్ట్రీ కూడా సేమ్ కల్చర్ అనేది ఫాలో అవుతుంది. సో ఈ విధంగా వాళ్ళు హిస్టారికల్ గా కల్చరల్ టైస్ ని చూపిస్తూ సో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరిగింది. ఇది ఏంటి, రిగార్డింగ్ కల్చరల్ టైస్. ఓకే, సో ఇది కల్చరల్ టైస్ చూపిస్తూ క్లెయిమ్ చేస్తున్నారు. కల్చరల్ టైస్ ఒకటేనా, కాదు. ఓకే, కల్చరల్ టైస్ ఒకటే చూపిస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా, యాక్సెప్ట్ చేయం. ఓకే, యాక్చువల్గా ఇట్ ఈస్ ద మెక్మోహన్ లైన్, but it is not accepting by China. Okay, so see here, తవాంగ్ రీజియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చైనాకి స్ట్రాటజిక్ గా. ఓకే, ఎందుకో చూద్దాం. see here, ఇది చైనా. ఓకే, ఈ చైనా ఏంటంటే ఇక్కడ మోటార్ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందమ్మా. see here, it is actually అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. see here, సో ఇది చైనా కదా, ఇక్కడ నుంచి ఓకే ప్లమ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ వరకు మాత్రమే ఏంటంటే చైనా అనేది ఎంటర్ అవ్వగలదు. ఓకే, సో మనకి పోస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, ఇది అంతా కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు చైనా వాళ్ళు జనరల్ గా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా, డెన్స్ ఫారెస్ట్ ఏరియా నుంచి ఇల్లీగల్ గా అరుణాచల్ ప్రదేశ్ లోకి ఓకే ఈ విధంగా ఎంటర్ అవ్వటానికి చాలా ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఫర్ ఇండియా, ఎందుకంటే ఇక్కడ చాలా డెన్స్ ఫారెస్ట్ ఉన్నాయి. ఈ లూప్ హోల్ ని బేస్ చేసుకొని ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25 kilometers ఉంటుంది అనుకుంటున్నామా. సో ఇందులోకి ఏంటంటే ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ కి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువగా ట్రై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకు ట్రై చేస్తున్నారు, see here, ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ తవాంగ్ ఉంది. ఓకే, ఇలా తవాంగ్ రీజియన్ కి కూడా ఆ రోడ్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, see here, I'll use another color. ఓకే, ఆ ప్లమ్ పోస్ట్ నుంచి
సో వాళ్ళకి ఆల్రెడీ మోటార్ రోడ్ కనెక్షన్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ ఫారెస్ట్ నుంచి ఏంటంటే ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి తవాంగ్ రీజియన్ కూడా ఈ విధంగా కంప్లీట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఏంటంటే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ని చూపించడానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి మోటార్ కనెక్షన్ రోడ్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి కూడా రోడ్ అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా కంప్లీట్ అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది క్లియర్ గా, సో దే కెన్, వాళ్ళు ఒక్క పాయింట్ లో స్టార్ట్ చేస్తే అనదర్ పాయింట్ కి ఈజీగా రీచ్ అయిపోగలరు. వాళ్ళు ఇక్కడ వరకు రీచ్ అవ్వగలిగితే 25 కిలోమీటర్స్ లో, సో వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్, ఎందుకంటే ఇది కంప్లీట్ గా రోడ్ కాబట్టి ఓకే, రీచ్ అవ్వగలిగే ఛాన్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే కంప్లీట్ గా మన దగ్గర నుంచి టీఎల్ మీన్స్ లో ఇందులో ఏంటంటే ఇన్సర్జెన్సీ క్రియేట్ చేసి ప్రొటెస్ట్ రైజ్ చేసి ఓకే, లేకపోతే ఇల్లీగల్ మీన్స్ ద్వారా ఆక్యుపై చేయగలిగే క్యాపబిలిటీ కూడా ఇక్కడున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీ, చైనా యొక్క ఆర్మీని ఏమంటారమ్మా, పీపుల్ లిబరేషన్ ఆర్మీ అంటారు కదా. సో వాళ్ళు కంప్లీట్ గా అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్యుపై చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాటజిక్ గా, ఎందుకు స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ సి హియర్. సో ఇక్కడ తవాంగ్ రీజియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంకా కంప్లీట్ చేయలేదమ్మా తవాంగ్ రీజియన్, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రోడ్ కనెక్షన్ ద్వారా ఏంటంటే వీళ్ళు పీపుల్ లిబరేషన్ ఆర్మీ కెన్ ఎంటర్ ఇంటూ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ తవాంగ్, ఇక్కడ ఏం చెప్పానమ్మా, ప్లమ్ పోస్ట్ గురించి నేను మాట్లాడాను, ఫారెస్ట్ డెన్స్ ఏరియా. సేమ్ ఇక్కడ కూడా అంతే తవాంగ్ రీజియన్. సో ఈ తవాంగ్ రీజియన్ కూడా ఏంటంటే కంప్లీట్ గా వ్యాలీస్. ఓకే, మీరు చూసే ఉంటారు టిబెట్ నుంచి సాంగ్పో. ఓకే, సో సాంగ్పో రివర్ విచ్ ఎంటర్స్ ఇంటూ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ బ్రహ్మపుత్ర. సో దాన్ని ఏంటంటే జనరల్ గా టిబెట్ లో సాంగ్పో అని చెప్పేసి అంటారు, అరుణాచల్ ప్రదేశ్ కి వస్తే అదే దాన్నే మనం బ్రహ్మపుత్ర అని చెప్పేసి అంటాం. సో ఇది ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్ క్రియేట్స్ ఏ లాజ్. సో పెద్ద పెద్ద వ్యాలీస్, సో పెద్ద పెద్ద టెరైన్స్ కింద ఏంటంటే వ్యాలీస్ కింద అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో జనరల్ గా అక్కడ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండరు. సో ఈ వ్యాలీ ఏరియాస్ నుంచి, సో జనరల్ గా ఏంటమ్మా హై టెరైన్స్, డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్, వ్యాలీస్, సో ఇలాంటివే కదా లూప్ హోల్స్ అయ్యి ఉంటాయి. ఒక కంట్రీ యొక్క జియోగ్రఫికల్ లొకేషన్స్ లో వీక్ పాయింట్స్ ఏమవుతాయి అంటే బౌండరీస్ దగ్గర ఇవే అవుతాయి. సో వీళ్ళు ఏంటంటే దీన్ని లూప్ హోల్ గా బేస్ చేసుకొని కూడా తవాంగ్ రీజియన్ నుంచి వీళ్ళు నార్త్ ఈస్టర్న్ రీజియన్ అరుణాచల్ ప్రదేశ్ కి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉంటుంది, అండ్ తవాంగ్ రీజియన్ నుంచి కూడా వాళ్ళు ఎంటర్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. త్రూ బ్రహ్మపుత్ర వ్యాలీ ఎంటర్ అవ్వగలరు. సో ఈ విధంగా వాళ్ళు చైనా వాళ్ళు ఈజీగా ఇండియాలోకి ఎంటర్ అవ్వగలరు, ఆక్యుపై చేయడానికి కానీ లేకపోతే ఎటువంటి ఎగెయిన్స్ట్ గా మనకి వార్స్ డిక్లేర్ చేయడానికి కానీ ఈజీగా ఇండియాలోకి ఎంటర్ అవ్వగలిగే వీక్ పాయింట్ ఏంటంటే తవాంగ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో అందుకని అరుణాచల్ ప్రదేశ్ ని ఇండియా లైక్ చైనా క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఎంటర్ అయిపోయింది అనుకోండి అమ్మా, ఒక్కసారి ఎంటర్ అయిపోయింది అనుకోండి, సో కంప్లీట్ గా ఇది ఆల్రెడీ ఇన్సర్జెన్సీ ఏరియా. ఓకే, డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పేసి ఇందులో చాలా వాటికి నేమ్స్ ఉన్నాయి కదా. ఆఫ్స్పా న్యూస్ ఫాలో అవుతున్నారా? డిస్టర్బ్, అందుకే కదమ్మా మన రీసెంట్ గా మిలిటెంట్స్ ఏంటంటే సివిలియన్స్ కిల్ చేయడం పెద్ద ఇష్యూ అయింది కదా. సో ఆఫ్స్పా అనేది ఆల్మోస్ట్ చాలా ఇందులో చాలా వరకు స్టేట్స్ లో ఏంటంటే ఆఫ్స్పా అనేది ఉండడం జరిగింది. సో ఈజీగా నార్త్ ఈస్టర్న్ రీజియన్ ని కంప్లీట్ గా బ్రేక్ చేయగలిగే, కంప్లీట్ గా ఎలిమినేట్ లాక్కోగలిగే క్యాపబిలిటీ అనేది ఉంటుంది చైనాకి. ఒక్కసారి అరుణాచల్ ప్రదేశ్ లో ఓకే ఇదర్ ఈ ఏరియా నుంచి కానీ లేకపోతే మెయిన్ గా తవాంగ్ ఏరియా నుంచి కానీ ఎంటర్ అవ్వగలిగితే చైనా, ఇట్ ఈస్ ఈజీ ఫర్ చైనా టు ఆక్యుపై ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఓకేమా, అండ్ మోర్ ఓవర్ భూటాన్ ఇష్యూ, భూటాన్ ఇష్యూ చూద్దాం. సి హియర్, వేరే మ్యాప్ ఏమైనా ఉందా? సి హియర్ భూటాన్. సో సి హియర్ ఇది నార్త్ ఈస్టర్న్ రీజియన్ మా. సో ఇది ఇండియా, భూటాన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ వరకు చైనా ఆల్రెడీ భూటాన్ యొక్క ప్లాట్యూ అయినా ఓకే ప్లాట్యూ రీజియన్ అయిన డాక్లామ్ వరకు ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది చైనా. ఓకే, సో అగైన్ ఇట్ వాంట్ టు ఎక్స్టెండ్, ఆ రోడ్ కన్స్ట్రక్షన్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది. యాక్చువల్ గా డోక్లాం ఎవరిదమ్మా, భూటాన్. చైనా ఎక్కడి వరకు ఉంది? ఓకే, ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి. ఓకే, బట్ ఏంటిది, సో రోడ్ అనేది ఎక్స్టెండ్ అనేది చేయడం జరుగుతుంది. సో రోడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా ఇలా కిందకి ఓకే కిందకి కూడా రావడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా భూటాన్ యొక్క ఇంటిగ్రల్ టెరిటరీ ఓకే దాని యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ఏంటంటే ఇది వైలేట్ చేసినట్టే. తన యొక్క డోక్లాం ఓకే ప్లాట్యూని ఏంటంటే దాని మీదుగుండగా తిను రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ తన యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని వైలేట్ చేసింది. ఓకే, సో ఈ విధంగా భూటాన్ తో చైనాకి ఏంటంటే క్లాషెస్ రావడం జరిగింది. ఈ భూటాన్ చైనా క్లాషెస్ కి ఏంటంటే ఇండియా భూటాన్ వైపు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. బికాస్ ఇండియా ఇస్ ద ఫ్రెండ్ ఫర్ భూటాన్. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చేస్తే అది ఖచ్చితంగా చైనా ఇక్కడ వరకు ఎంటర్ అయిపోగలిగితే ఖచ్చితంగా ఇండియాకి అది థ్రెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి
సిలిగురి కారిడార్ అనేది ఉండడం జరిగింది. ఓకే, వేరే మ్యాప్. ఓకే, ఇది సిలిగురి కారిడార్ అంటారు. చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు కదమ్మా. ఓకే, ఇదే ఎందుకంటారని చెప్పేసి అంటే, సో ఓన్లీ ఇట్ ఈస్ ద ఓన్లీ కనెక్షన్ టు ఎంటర్ ఇన్ టు నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇండియాకి నార్త్ ఈస్టర్న్ రీజియన్ లోకి ఎంటర్ అవ్వగలిగే ఒకే ఒక కనెక్షన్ ఇది. ఒకవేళ ఇది గాని బ్రేక్ అయితే ఓకే, నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనేది కంప్లీట్ గా ఇండియా అనేది కోల్పోతుంది. ఓకే, సో చైనా ఏం చేస్తుంది ఇప్పుడు, డోక్లాం, ఓకే, భూటాన్ ఈ ఏరియా వరకు రాగలిగింది. ఓకే, సో ఈ ఏరియా ఇక్కడ వరకు రాగలిగింది. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి టైంలో భూటాన్ అండ్ ఇండియా రిటాలియేట్ చేయకపోతే, కౌంటర్ చేయకపోతే, ఇది ఎక్స్టెండ్ చేసుకుంటూ ఫ్యూచర్ లో ఏంటంటే కమింగ్ ఇయర్స్ లో ఓకే, సిలిగురి కారిడార్ ని కూడా ఆక్యుపై చేసి కంప్లీట్ గా నార్త్ ఈస్టర్న్ రీజియన్ ని కంప్లీట్ గా ఇండియాకి కానివ్వకుండా చేసే కేపబిలిటీ కూడా చైనాకు ఉంది. సో అందుకే చైనాకి ఇండియాకి మధ్య అగ్రెషన్స్ కూడా పెరగడం జరిగింది. సో ఈ విధంగా చైనా ఏంటంటే డిఫరెంట్ పాయింట్స్ లో తన యొక్క అగ్రెషన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ టు కంట్రోల్ వాటర్ సప్లై. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదమ్మా. సో శాంగ్పో, సి హియర్, యార్లుంగ్ శాంగ్పో, ఇదే బ్రహ్మపుత్ర రివర్ ని టిబెట్ లో జనరల్ గా యార్లుంగ్ శాంగ్పో అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏంటి, దాని యొక్క టార్గెట్ ఏంటంటారమ్మా? సో దాని యొక్క టార్గెట్ ఏంటంటే, సో డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇండియాలో వాటర్ రెగ్యులేషన్, వాటర్ ఫ్లో ని రెగ్యులేట్ చేద్దాం అనుకుంటుంది. వాంట్ టు రెగ్యులేట్ వాటర్ ఫ్లో. ఓకే, సో వాటర్ సప్లై ని తగ్గించి నార్త్ ఈస్టర్న్ రీజన్స్ కి అది డ్రాట్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. వాటర్ ఫ్లో ని పెంచి నార్త్ ఈస్టర్న్ రీజన్స్ కి ఏంటంటే అది ఫ్లడ్స్ సిచ్యువేషన్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఒక స్ట్రాటజిక్ గా ఓకే, ఇండియాని తన ముందు తల వంచడానికి నార్త్ ఈస్టర్న్ రీజియన్ వైపు, ఓకే, నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ కి సంబంధించి ఇండియా చైనా దగ్గర తల వంచడానికి ఇది ఒక వెపన్ లా వాడుకోవడానికి కూడా చైనా ట్రై చేస్తుందమ్మా. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఓకే, సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదమ్మా. జనరల్ గా మనం ఏమైనా మిజైల్స్ ల్యాండ్ చేయాలి అంటే ఓకే, సో జనరల్ గా ఏంటమ్మా, చైనా మీద మనం మిజైల్స్ అనేవి ల్యాండ్ చేయగలగాలి, టార్గెట్ చేయాలంటే జనరల్ గా మనం అరుణాచల్ ప్రదేశ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే మనకి డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చైనాతో డైరెక్ట్ గా కనెక్షన్ ఉన్న స్టేట్ ఏమైనా ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. సో డిస్టెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి సో టార్గెట్ స్పెసిఫిక్ అనేది అచీవ్ చేయగలం అండ్ మన యొక్క టార్గెట్ ని ఏంటంటే రీచ్ అవ్వగలం. సో అందుకని చెప్పేసి ఎక్కువగా మిజైల్స్ అనేవి అరుణాచల్ ప్రదేశ్ నుంచే లాంచ్ చేసే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ చైనా డిక్లేర్స్ వార్ విత్ ఇండియా. సో ఇలాంటి టైంలో అరుణాచల్ ప్రదేశ్ డైరెక్ట్ కనెక్షన్ ఉన్న ఈ చైనా నుండి అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే కంప్లీట్ గా ఈ లింక్ అనేది బ్రేక్ చేయాలి చైనా. అందుకని చెప్పేసి కూడా అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్యుపై చేయడానికి చూస్తుంది. సో ఇవేమి నేను చెప్పే పాయింట్స్ ఏమి కొత్తగా తీసిన పాయింట్స్ ఏం కదమ్మా. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో చైనా యొక్క స్ట్రాటజిక్ గా ఉన్న, ఈ రోజు నేను కంప్లీట్ గా అనాలిసిస్ చేసింది ఏమీ కాదు. సో ఈ పాయింట్స్ అనేవి ఎడిటోరియల్స్ లో నలిగిపోయి వచ్చిన పాయింట్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో చైనా అరుణాచల్ ప్రదేశ్ లో తన ఇంట్రెస్ట్ ఎందుకు ఉందని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి సో ఈ పాయింట్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు అనలైజ్ చేసి చెప్పినవే. ఓకే, సో ఇది కొత్తగా వచ్చిన పాయింట్స్ కూడా కాదు, ఆల్రెడీ అనలైజ్ చేసి చెప్పేసినవే ఈ పాయింట్స్. సో నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ అన్ని పాయింట్స్ బేసిస్ లో కూడా చైనా అనేది అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్యుపై చేయాలని చెప్పేసి అనుకుంటుందని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఓకే, నేను ఎక్కడ అనాలిసిస్ చేయలేదు, ఇది ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ఓకేమా, ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ టాపిక్, ఇట్స్ ఆల్రెడీ ఏ ఓల్డ్ టాపిక్. కాకపోతే మీకు జస్ట్ ఎలా ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఏంటంటే సో ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా తన యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి సో రీసెంట్ ఏంటంటే ఇంకొక స్టెప్ ముందుకేసి సో చైనాలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారు అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న 15 ప్లేసెస్ కి కొన్ని స్టాండర్డైజ్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్లేసెస్ కి చైనా వాళ్ళ పేర్లు పెట్టడం ఏంటమ్మా అంటే వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, ఇలాగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్లేసెస్ ని క్లెయిమ్ చేయడం వల్ల దే ఆర్ క్లెయిమింగ్ ఓకే అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పేసి వాళ్ళు
రిమైనింగ్ వరల్డ్ కి వాళ్ళు ప్రాపగేండ్ చేస్తున్నారు. ఓకే, అంటే మీ అరుణాచల్ ప్రదేశ్ మాదని క్లెయిమ్ చేస్తున్నట్టు ఇలా నేమ్స్ పెట్టడం వల్ల. ఓకే, సో ఆల్మోస్ట్ 15 ప్లేసెస్, అందులో 8 రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయంట, 4 మౌంటైన్స్ ఉన్నాయంట, 2 రివర్స్ ఉన్నాయంట, 1 మౌంటైన్ పాస్ ఉందంట. సో ఇలా 15 ప్లేసెస్ కి ఏంటంటే చైనా వాళ్ళు మనం పెట్టిన నేమ్స్ కాకుండా వాళ్ళ యొక్క రికార్డ్స్ లో వాళ్ళు వేరేగా నేమ్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. బై దిస్ దే ఆర్ క్లైమింగ్ అరుణాచల్, ఆ ప్లేసెస్ అన్ని కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా వాళ్ళవి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే అమ్మా. సో ఇదేమి ఇప్పుడు కాదమ్మా, ఆల్రెడీ 2017 లో కూడా ఏంటంటే డోక్లాం స్టాండ్ ఆఫ్ చెప్పాను కదా ఇప్పుడు భూటాన్ దగ్గర ఉన్న డోక్లాం ఏంటంటే అది అక్కడ వరకు రోడ్ ఎక్స్టెండ్ చేసింది. ఇంకా ముందుకు వస్తున్నప్పుడు ఏంటంటే దాన్ని భూటాన్ అడ్డుకుంది, దానికి ఇండియా కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఆ టైంలో కూడా 2017 టైంలో కూడా చాలా చైనీస్ మ్యాప్స్ లో ఏంటంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ అని చెప్పేసి రాసుకున్నాయంట. సో టిబెట్ వాళ్ళదే కదా యాక్చువల్ గా, సో ఆక్యుపై చేసింది టిబెట్ ని కూడా అలాగే ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఓకే, సో మావో అడ్మినిస్ట్రేషన్ లో. సో అదే విధంగా సౌత్ టిబెట్, ఇండియా యొక్క అరుణాచల్ ప్రదేశ్ ఏరియాని వాళ్ళు సౌత్ టిబెట్ కింద వాళ్ళ మ్యాప్స్ లో రాసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో జాంగ్నామ్ అని చెప్పేసి రాసుకోవడం జరిగిందంట. ఓకే, సో చైనాకి ఇదేమి కొత్త కాదమ్మా, ఆల్రెడీ చైనా అనేది తన యొక్క అగ్రెషన్ ఇండియా మీద చూపిస్తుంది, భూటాన్ మీద చూపిస్తుంది, సౌత్ చైనా సీ. ఓకే, చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఓకే, చాలా ఎక్కువగా నలిగిపోయిన ఇష్యూ కూడా, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, సో హాంకాంగ్ లో ఏంటంటే తన యొక్క అగ్రెషన్ చూపిస్తుంది, తైవాన్ లో ఆల్రెడీ చైనా తైవాన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ కాన్ఫ్లిక్ట్. సో ఈ విధంగా చైనా అనేది చాలా ఎక్స్పాన్షనిస్ట్ పాలసీతో ఓకే అగ్రెషన్ కై విపరీతంగా దారి అనేది చూపిస్తుంది. ఓకే, సో సీ హియర్ అయితే ఇప్పుడు కాంటెక్స్ట్ లోకి ఏంటి వచ్చిందంట, అరుణాచల్ ప్రదేశ్ లో మళ్ళీ మా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్లేసెస్ కి మీరు రీనేమ్ చేశారు, అది ఒక రిడిక్యులస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారమ్మా, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయిన జాయింట్ సెక్రటరీ ఏంటంటే చెప్పడం జరిగింది. ఓకే, సి హియర్ ఏమని చెప్తున్నారు అతను. ఓకే, సో దీని వల్ల మీరు రిమైనింగ్ వరల్డ్ కి అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్లేసెస్ మావని క్లెయిమ్ చేయాలని చెప్పేసి మీరు దాన్ని జస్టిఫై చేసుకోవడానికి మీరు పబ్లిష్ చేసుకుంటున్నారేమో, బట్ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ అండ్ ఇన్ ఎలైనబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. ఎవరమ్మా వీళ్ళు, హీఈస్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, చైనా ఇలాగా అగ్రెసివ్ గా దూసుకు వెళ్ళిపోకుండా, సో తను మనకి ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ఉండేటప్పుడు ఎప్పటికైనా రిజాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఇలా రిజాల్వ్ చేసుకోవాలంటే చైనా అండ్ ఇండియా విల్ హ్యావ్ టు వర్క్ కన్స్ట్రక్టివ్ గా వర్క్ చేయండి ఇండియాతో. ఓకే, అసలు డిస్ప్యూట్స్ ఏంటి కూర్చొని మాట్లాడుకుందాం. సో టు రిజాల్వ్ ద అవుట్ స్టాండింగ్ ఫ్రిక్షన్ పాయింట్స్, మనకి ఫ్రిక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ లో, ఆ ఫ్రిక్షన్ పాయింట్స్ దగ్గర మనం అవుట్ స్టాండింగ్ ఫ్రిక్షన్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మనం ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఓకే మనం ఒకసారి డైలాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డైలాగ్ కి మనం ఓకే మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళడం అనేది ఇండియాకి చైనాకి ఇంపార్టెంట్ తప్ప ఈ విధంగా టెరిటోరియల్ క్లైమ్స్ చేస్తూ ఓకే రీనేమ్ చేస్తూ అగ్రెషన్ అనేది చూపించడం వల్ల సో మన మధ్య రిలేషన్స్ అనేవి ఇంకా కాంప్లికేట్ అయిపోయే ఛాన్సెస్ అని ఉన్నాయి అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్యాంగాంగ్ సో ఇన్ లడాక్. ఓకే, సో ప్యాంగాంగ్ సో లేక్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, సో ఆ లేక్ ఏంటి ఆల్రెడీ టెరిటోరియల్ క్లైమ్ ఉంటే ఓకే మనకి ఫింగర్ పాయింట్ 4 వరకు వాళ్ళు చైనా వాళ్ళు ఫింగర్ పాయింట్ వరకు క్లెయిమ్ చేస్తారు, మనం ఫింగర్ పాయింట్ 8 వరకు క్లెయిమ్ చేస్తాం. ఈ డిస్ప్యూటెడ్ ఏరియాలో ఈ శాంగ్పాంగ్ లేక్ ప్యాంగాంగ్ లేక్ ఉంటే ఈ ప్యాంగాంగ్ లేక్ మీద వీళ్ళు ఏంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. డిస్ప్యూటెడ్ ఏరియాలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది మీరు ఇల్లీగల్ ఆక్యుపేషన్ కి దారి తీస్తుంది. సో మీరు 60 ఇయర్స్ నుంచి మీరు ద డిస్ప్యూటెడ్ ఏరియా ఈజ్ అండర్ యువర్ కంట్రోల్, ఆ ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉంది. సో దానిలో మళ్ళీ మీరు ఏంటంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అని చేయడం అనేది ఇంకా రిలేషన్స్ అనేవి కాంప్లికేట్ చేయడానికి చూస్తున్నారు. సో ఈ విధంగా ఇష్యూ అనేది ఎప్పుడు రిజాల్వ్ అవ్వదు. ఓకే, మనము ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో దీన్ని రిజాల్వ్ చేసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది అని చెప్పేసి ఇతను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది చెప్పడం జరిగింది. ఓకేమా, అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, యూజ్ డ్రోన్స్ మోర్ ఎఫెక్టివ్లీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్ మా. ఓకే,
సో డ్రోన్స్ అనేవి మనకి అందుకే అన్ని కూడా హైలైట్ చేశాను. సో డ్రోన్స్ అనేవి ఓన్లీ సర్వేలియన్స్ పర్పస్ కోసమే మనం జనరల్‌గా ఇప్పటి వరకు చూస్తాం. సర్వేలియన్స్ పర్పస్ కోసమే కాదు, మనం డిఫరెంట్ పర్పసెస్‌కి యూజ్ చేయొచ్చు. లైక్ డిఫెన్స్ కోసమే కాదు. ఓకే. మనం హోమ్ అఫైర్స్‌కి యూజ్ చేయొచ్చు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌కి యూజ్ చేయొచ్చు. అగ్రికల్చర్‌కి యూజ్ చేయొచ్చు. పంచాయత్ రాజ్‌కి ఉపయోగించొచ్చు. ఎన్విరాన్మెంట్, పవర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఈ పర్టిక్యులర్ ఆల్మోస్ట్ ఏంటంటే డిఫరెంట్ మినిస్ట్రీస్‌కి ఏంటంటే వీళ్ళు ఏ విధంగా డ్రోన్స్‌ని ఉపయోగించొచ్చు, దాని యొక్క యూజెస్ ఏంటి, దాన్ని మీ యొక్క ఆఫీషియల్స్‌కి ఈ నోట్ అనేది పంపించండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఫ్యూచర్‌లో కమింగ్ ఇయర్స్‌లో ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ కింద ఏంటంటే ఇండియా అనేది ఒక గ్లోబల్ హబ్ ఫర్ డ్రోన్స్ కింద తయారవ్వగలగాలి. సో మల్టిపుల్ ఏరియాస్‌లో దీన్ని యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క స్కోప్‌ని పెంచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నేను అండర్‌లైన్ చేసింది ఏంటంటే ఒక్కొక్క ఫీల్డ్‌లో ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అండర్‌లైన్ చేశానమ్మా. ఓకే. లైక్ డిఫెన్స్‌లో ఎలా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌లో ఎలా ఉపయోగపడుతుంది. ఈ పాయింట్స్ ఏంటంటే జస్ట్ మీరు మెయిన్స్‌కి వెళ్ళే వాళ్ళేంటంటే ఒకసారి రాసుకుంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఎలా ఉపయోగపడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్‌కి పంపించారు. అంటే ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్‌లో ఈ డ్రోన్స్ యొక్క యూసేజ్ అనేది ఎలా ఉంటుంది. ఎలా వాళ్ళకి ఎఫెక్టివ్‌గా వర్క్ చేసి పెడుతుంది. దానివల్ల బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఓకే. సో ఎంటైర్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ద యూజెస్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఓకే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. మీకు 3 ఆర్టికల్స్ అర్థమయ్యని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. రేపటి నుంచి ఇంకా ఎక్కువగా ఆర్టికల్స్ అనేవి తక్కువ టైంలో ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.